దేవుని బిడ్డలారా, కొందరు నన్ను అడుగుతుంటారు, ఏమనంటే, ఎందుకండి అలా ఏడుస్తారు? ప్రార్థనలు చేస్తూ వాక్యం చెప్తూ ఏడవలసిన అవసరం ఉందా? ఎక్కడ బైబిల్లో ఏడవాలని ఉంది? అసలు ప్రార్థన చేసినప్పుడు ఏడుపు వస్తుందా? దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇర్మియా 31:9 వారు ఏడ్చుచు నాకు మొరపెట్టుదురు, నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, వారు ఏడ్చుచు నా యొద్దకు వచ్చేదరు. ఇర్మియాకి ఒక పేరు ఏంటంటే విలపించే ప్రవక్త. హీజ్ అ ప్రాఫిట్, అ వీపింగ్ ప్రాఫిట్. నా పరిచర్యలో దేవుడు నాకు అప్పచెప్పిన పనేమో ప్రవక్తగా, దేవుని సేవకుడిగా కన్నీటితో అడగటం. కీర్తనకారుడు దావీదు రాసినటువంటి అద్భుతమైనటువంటి మాటలో ఏమంటాడంటే, కన్నీటితో విత్తువాడు ఆనందంతో పనలు మోసుకుని వస్తాడు, పిడికిడి విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో విత్తుతూ పోవాడు ఆనందగానాలతో పంట కోసుకుని వస్తాడు. సో నాటినటువంటి విత్తనాలు మొలకెత్తేది ఆ కన్నీటి తడిని బట్టి అని కీర్తనాకారుడు దావీదు. ఇర్మియా ఏ మాట చెప్పినా ఏడుస్తూ చెప్పేవాడు. అందరూ ఏడ్చారని నేను చెప్పలేను, కానీ ఏడ్చినటువంటి వీరిద్దరిని గురించి చెప్పాను నేను. యేసు ప్రభు వారు యెరూషలేమును చూసి ఏడ్చారు. ఓ యెరూషలేమా, యెరూషలేమా అని ఏడ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు వారి పరిచర్యను గురించి రాస్తూ, ఆయన బిగ్గరగా ఏడ్చుచు కన్నీరు విడుచుచు ఆయన యాచనలను దేవునికి చేసెను. యోహాను సువార్త 11 లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గర చిన్న మాట, యేసు కన్నీరు విడిచెను. ఇంగ్లీష్లో 2 మాటలు, జీసస్ వెప్ట్. నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటే ఒక గొప్ప దైవజనుడు, హైదరాబాద్ ఆయన, చాలా బాగా మాట్లాడతాడు. ఏడవటం ఏంటి, ఏడవటం ఏంటి, ఎక్కడుంది ఏడవటం ఏంటి, దేవుని వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ ఏడవమన్నారా అని విమర్శిస్తుంటాడు. నేను అది విమర్శించిన తర్వాత నేను ఆయన ప్రోగ్రామ్స్ చూడటం మానేశాను. వైజాగ్లో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు వైజాగ్లో పాస్టర్లు నన్ను ఆయనకి ఒక ప్లాక్ అంటే ఒక మెమెంటో ఆయనకి ప్రజెంట్ చేయమని అడిగారు. 2 మాటలు చెప్తానండి అంటే చెప్పండి అన్నారు. అప్పుడు స్టేజ్ మీద నాకు ఇప్పటికీ జ్ఞాపకం, గురజాడ కళాక్షేత్రంలో నేను మాట్లాడుతూ, దైవజనులు మన పట్టణానికి రావటం చాలా ఆశీర్వాదకరం. ఆయన మన దగ్గర కానుకలు ఏమీ సేకరించలేదు, కానీ ఆయన ఖర్చు పెట్టుకుని ఈ మీటింగ్ పెట్టారు. నెక్స్ట్ టైం ఇంకొక అవకాశం వస్తే మనమే పెట్టాలి, ఆయన పిలిచినప్పుడు మనం ఖర్చు పెట్టుకోవాలి అని చెప్తూ, ఇలాగ ఈ దైవజనుడు అంటే నాకు చాలా ఇష్టం, నా కుటుంబ పక్షాన, నా పక్షాన, ఇదిగో ఈ పట్టణం పక్షాన ఈ బహుమానం ఆయనకి నేను ప్రజెంట్ చేయడానికి నా గొప్ప భాగ్యమని నేను అది తీసి ఆయన చేతులకి ఇస్తూ ఉంటే తీసుకోవటానికి వచ్చారు. ఆయన ఓ 10 అడుగులు వెనకదలు ఉన్నాడు, ఏడవటం మొదలుపెట్టాడు. తెక్క కుదిరింది అనుకున్నాను నేను. ఎందుకు తెలుసా? విమర్శించాడు, కన్నీళ్ళేంటి కన్నీళ్ళేంటి అని. ఇప్పుడు ఏడుస్తూ ఈ మొమెంటో నా చేతుల నుండి తీసుకున్నాడు. కన్నీరు ఎందుకు వస్తుందండి? గుండెలు పగిలినప్పుడు. పౌలు ఏడ్చాడు, దావీదు ఏడ్చాడు. వారు ఎందుకు ఏడ్చారు తెలుసా? నేను ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా? అలాంటి గొప్ప గొప్ప దైవ సేవకులతో నాకు పాలిచ్చారు దేవుడు. అలాంటి వారితో మాట్లాడటానికి కానీ, అలాంటి వారి గురించి ధ్యానం చేయటానికి కానీ నేను సరిపోనండి. నాకు తెలుసు నా బ్రతుకేంటో. పనికిరానే బ్రతుకు కలిగిన నన్ను నా ప్రభువు ఆకర్షించుకుని నన్ను యోగ్యుడిగా ఎంచి, మీ కొరకు కాదు, నా కొరకు రక్తం కార్చడం ఏంటి, నన్ను ఆయన రక్తంతో కొనుక్కోవడం ఏంటి, ఆయన ప్రాణం నా కొరకు అర్పించడం ఏంటి, నా పాపమంతా సిలువ మీదకి తీసుకువెళ్ళి మేకులతో కొట్టేయడం ఏంటి, అందుకు నా గుండెలు పగిలి ఏడుస్తాను నేను. ఎందుకండి? మన దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు. నీ సంగతి ఏంటో తెలీదు, నన్ను ప్రేమించాడు,
కనుక ఆయన ప్రేమను బట్టి విరిగిపోయినటువంటి నలిగిపోయిన నా హృదయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయనకి కృతజ్ఞతతో ఆనంద బాష్పాలు అనుకోండి, కన్నీటితో అభిషేకం అనుకోండి, మీరేమనుకున్నా నాకు అనవసరం. కానీ నా ప్రభు పాదాలు ఈ కన్నీటితో తుడవటం నాకు ఇష్టం. నేనేమీ ఇవ్వలేనండి. మీరేమైనా ఇచ్చుకోవచ్చు, మీకు జీతాలు వస్తుంటాయి, మీకు ఇంకా యవ్వన కాలం ఉంది, మీకు ధనం ఉండొచ్చు, మీకు అన్నీ ఉండొచ్చు, ఏదైనా ఇవ్వగలరు మీరు. కానీ నా దగ్గర ఆయనకి ఇవ్వటానికి ఏమీ లేదు. ఒక కవిత్వం రాదు, ఒక పాట రాదు, ఒక పద్యం రాదు, ఒక ప్రసంగం రాదు, ఏ భాష మీద ప్రావీణ్యత లేదు, ఒక ఉద్యోగం లేదు. త్యాగం చేసి ఆయన దగ్గరికి రాగలిగినటువంటి ఉద్యోగం ఎగిరిపోయింది, డిస్మిస్ చేశారు. నా ఒళ్ళంతా మచ్చలే, మాటలు తోటల్లా పేల్చేశారు. నా తల్లిదండ్రులకి నేను పనికిరానటువంటి వాడినిగా అయిపోయాను. నా బంధువులకి నేను పనికిరాని వాడిని. కనుక కన్నీటితో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఏంటట, కన్నీరు విడుచుచు వారు నాకు ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువ యొద్ద వారిని నడిపింతును. అంటే నీళ్లు కాలువ ఆ వారిని నన్ను నడిపిస్తారట, చక్కగా పోవు బాటలో నడిపిస్తారట. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 1వ కీర్తనలో అంటాడు, వారు చేస్తున్నది ఎంతయో నేను సఫలము చేయుదును. నీటి కాలువలో ఎవరన్న వారిని నాటుదును. కాబట్టి మనల్ని అభివృద్ధి చేసేవాడు దేవుడు. కన్నీటితో ఆయనకి ప్రార్థన చేస్తే మనల్ని నడిపిస్తాడు, మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతాడు. నన్ను తొట్టిల్లకుండా కాపాడుతున్నవాడు దేవుడేనండి. నన్ను నేను కాపాడుకోలేను, నన్ను నేను సంరక్షించుకోలేను, ప్రయత్నిస్తాను. కానీ నా దేవుడే నా చేయి పట్టుకుని తొట్టిల్లకుండా కాపాడుతూ నన్ను అభివృద్ధి చేస్తున్నవాడు. నిన్ను కూడా అభివృద్ధి చేస్తాడు. ఆయన మీద ఆధారపడతాం. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. కన్నీటితో నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. నడిపించండి, మీరు మహిమ పొందండి, ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.